అన్న మ్యారేజ్ అయిందా మీకు? అయ్యింది. ఎంతమంది పిల్లలు? పాప బాబు. ఇద్దరు కదా. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా కంటే ఇంకా ఎక్కువ మంది పిల్లల కంటే చంద్రబాబు గారు ఇల్లు ఇస్తామంటున్నారు, డబ్బులు ఇస్తానంటున్నారు, వాళ్ళ బాబోగులు చూసుకుంటామని అంటున్నారు. ఏమైనా ప్లాన్ ఉందా మీకు మరి? ఇంతకు ముందు 3 సార్లు సీఎం అవ్వాడు. అప్పుడు ఎన్ని ఇల్లులు ఇచ్చేసాడు, ఎన్ని డబ్బులు ఇచ్చేసాడు. ఇది 4గోసారి. ఆ మాయ మాటలు మేము నమ్మం. ఇంతకు ముందు 3 సార్లు సీఎం ఎక్కాడు, 4గోసారి ఎక్కాడు. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేసేస్తాడా? అమ్మకి అన్నం పెట్టలేను, పిన్నమ్మకి కోకెడతాడన్నట్టుగా ఉంది ఇది. అమ్మకి అన్నం పెట్టలేనాడు, పిన్నమ్మకి బంగారు గదులు కొంటున్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు చెప్పే తీరు. జనాభా తగ్గిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయే అవకాశం ఉంది అని ఒక విజన్తో మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు పిల్లల్ని కనమని. ఆయన విజన్ ఇండిపోతే ఇప్పుడు ఎందుకు? అప్పుడే మాట్లాడింది కదా. విజన్ లేదు కాబట్టి 3 సార్లు సీఎం అయిన తర్వాత 4గోసారి మాట్లాడుతున్నాడు. విజన్ ఉన్నవాడు ఫస్ట్లోనే మాట్లాడతాడు. విజన్ లేదు కాబట్టి ఎవరో చెప్పి డైలాగులు రాసుకొని మాట్లాడుతున్నారు. మరి ఇట్లా అంటే ప్రజలు ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఓకే ఇలా అడుగుతున్నారు, ఇలా కోరుతున్నారు, ఇలా ప్రకటన చేశారు అని ఆశపడి డబ్బులకు ఇంటికి పిల్లలకనే పరిస్థితి ఉందా? ఇప్పుడు అన్ని రేట్లు అన్నీ విపరీతంగా ఉన్నాయి. తల్లిదండ్రులకి అన్నం పెట్టడానికే పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది పడిన రోజులు ఇవి. తల్లిని చూసుకోలేక పిల్లని చదివించలేక ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తుంటే ఆ స్కూళ్ళు కూడా పాడైపోయినాయి. జగన్ వెళ్ళిపోయిన తర్వాత జగన్ ఉన్నంత వరకు ఆ స్కూళ్ళు బాగుండి నాడు నేడులో బంగారులాగా ఉండి అయ్యో మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చెందుతారని ఆశతో మేము చదివించేవాళ్ళం. ఇప్పుడు ఆశ నిరాశ అయిపోయింది. ఇప్పుడు ఆ పేదోళ్ళు పట్టుకొట్టాడు చంద్రబాబు నాయుడు వచ్చి. మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు చదివించడానికి మా దగ్గర డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన 25,000 మనం తిండి తినాలా, మా పిల్లల్ని చదివించుకోవాలా, మా రోగాలు వస్తే చేయించుకోవాలా, ఏం చేసుకోవాలి? ఆ 25,000 ఎట్టుకో తిరగాల ఏంటి? 25,000 దేనికి వస్తుంది? హాస్పిటల్కి వెళ్తే జగన్ అయ్యంలో ఒక కాలు ఇరిపోయినా చెయ్యి ఇరిపోయినా ఇంటికి వస్తే జగన్ ఎంతో కొంత డబ్బులు వేస్తే మంచం మీద కూర్చొని ఇంట్లో బచ్చి వెళ్ళేది. అది మేము పోషకారం చేసుకున్న తర్వాత మా పనికి మేము చేసుకుంటాం. మా పిల్లలు మేము స్కూల్కి పంపివ్వాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదంట స్కూళ్ళల్లో. మా పిల్లలు చదివే అయిపోతే అది బెంగగా ఉంది మాకు. ఉన్న ఒక పిల్లనే చదివించుకోవాలని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంకో ముగ్గురు కానీ ఏం చేసుకోవాలి మేము? ఇలాంటివి ఆలోచించుకుంటే మాకు నిద్ర పడతలేదు. మా పిల్లల భవిష్యత్తు ఏంటంటే ఏడుపు వస్తుంది. ఇలాంటి చంద్రబాబు నాయుడు విజన్ కాదు, ఇది తెలియనితనం. చంద్రబాబు నాయుడుకి ఏంటంటే 3 సార్లు సీఎం ఎక్కాడు, 4గోసారి ఎక్కాడు. 3 సార్లు చెప్పలేదు, ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకే తెలియదు అంటున్నావు నువ్వు. అంటే ఈ మాటలన్నీ అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఈ మాటలన్నీ అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఈ మాటలన్నీ అప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమనేది ప్రజలు నిర్ణయిస్తారు వచ్చే ఎలక్షన్కి. ఏం మాట్లాడుకుంటున్నారు చంద్ర గారు? ఎప్పుడైతే ఇలా ప్రకటన చేశారు అప్పటి నుంచి జనాలు ఏమంటున్నారంటే ఇంతకుముందు 3 సార్లు ఎక్కాడు, 3 సార్లు చెప్పలేంది, 4గోసారి చెప్తున్నాడు. ఇది ఎంతవరకు నిజం ఏంటి అని జనాలు నమ్మే ఉద్దేశం లేదు.